బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టనుంది. సుమోటోగా కేసును టేకప్ చేసిన హైకోర్టు మధ్యాహ్నం 2:30 విచారించనుంది. ఆలోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రమాదానికి కారణాలు వివరించాలని హైకోర్టు ఇటు చీఫ్ జస్టిస్ వి కామేశ్వరరావు, జస్టిస్ సిఎం జోషితో కూడిన ధర్మాసనం తొక్కిసలాటపై విచారణ చేపట్టనుంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై అయితే కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు సుమోటోగా హైకోర్టు టేకప్ చేస్తుందని చెప్పాలి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మధ్యాహ్నం 2:30 హైకోర్టు విచారణ చేపట్టనుంది. నిన్న సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన విచారణ చేపట్టనుంది. నిన్న టీవీల్లో ప్రసారమైన పత్రికల్లో వచ్చిన వార్తలన్నింటినీ పరిగణలోకి హైకోర్టు తీసుకుంది. ఎందుకంటే భారీ క్రౌడ్ అంటే లక్షలాది మంది వచ్చిన నేపథ్యంలో పోలీసులు సరిగా హ్యాండిల్ చేయలేదు, ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 2:30 సుమోటోగా కేసును స్వీకరించింది. తొక్కిసలాట జరిగిన ఘటన కారణాలు, వాటికి సంబంధించిన స్పష్టత, అంటే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి, వీటన్నిటిపైన ఖచ్చితంగా పోలీసుల్ని క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. బెంగళూరు కమిషనర్ దయానంద ఈ కేసులో ప్రత్యేకంగా హైకోర్టు ముందు హాజరయ్యే అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంఏ సలీం డీజీపీని 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని అడిగారు. కానీ చాలా లాంగ్ టైం ఇది. ఎఫ్ఐఆర్ లో కూడా 11 మంది చనిపోయారని చెప్పి అందులో పేర్కొన్నారు. కానీ ఎఫ్ఐఆర్ లో ఎవరు ఘటనకు బాధ్యులు, అసలు ఏం జరిగిందన్న ప్రైమరీ విషయాలు మాత్రం పోలీసులు ప్రస్తావించలేదు. కానీ రిపోర్టు మాత్రం సీఎం 15 రోజుల్లో అందజేయాలని చెప్పి డీజీపీ ఎంఏ సలీం ఆదేశించారు. మొత్తానికి హైకోర్టు అయితే ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ గానే గట్టిగానే ప్రభుత్వాన్ని అంటే వాళ్ళని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎంఏ సలీం కమిషనర్ తో పాటు లోకల్ డీసీపీగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హైకోర్టు ముందు 2:30 విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశంలో పేర్కొంది. పోలీసులు ఎలాంటి స్పష్టత ఇస్తారు, అక్కడ వచ్చే పబ్లిక్ కు సంబంధించి మొదట ర్యాలీ అనుకున్నారు, విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు, తదుపరి ఓన్లీ సభనే అనుకున్నారు. కానీ 19వ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పబ్లిక్ ని కంట్రోల్ చేయడంలో వెహికల్స్ గానీ, ఆ పబ్లిక్ వచ్చే ఆ ఇష్యూస్ లో గానీ, ఎందుకంటే విధాన సౌధ నుంచి మొదలుకొని చిన్నస్వామి స్టేడియం వరకు ఇసుక రానంత జనం ఉన్నారు. కానీ వాళ్ళందరూ వచ్చే విషయం ముందుగా వీళ్ళకి తెలియదా, కంట్రోల్ రూమ్ నుంచి మరి పర్యవేక్షణ చేయలేదా? సో ఇలాంటి విషయాలపైన కూడా ఖచ్చితంగా పోలీసుల్ని క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో పోలీసుల ఫెయిల్యూర్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలన్న ఆదేశాలు కూడా హైకోర్టు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే నగేష్, థ్యాంక్ యూ.